హలో అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని మనసారా ఆశిస్తున్నాను. ఎవరైతే ముందుగా మన వీడియోస్ అయితే చూస్తున్నారో ముందైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మర్చిపోకుండా బెల్ సింబల్ అయితే వస్తుంది, దానిని ఎప్పుడు ఆన్లో ఉంచుకోండి. మరి వాళ్ళ వీడియో అయితే స్టార్ట్ చేసేద్దామండి. సారీ అండి, చాలా రోజులైంది వీడియో అయితే అప్లోడ్ చేయలేదు. జర్నీలో ఉన్నాం కదా, వీడియో అప్లోడ్ చేయడానికి చాలా ఇబ్బంది అయితే అయ్యింది. అందుకని వీడియోస్ అయితే ఏమీ అప్లోడ్ చేయలేదన్నమాట. ఈరోజైతే ఇంకా మహారాష్ట్ర నుంచి వచ్చిన 4వ రోజు అయితే మేము పండరీపురం అయితే వెళ్తున్నామండి. చాలా అందమైన ఊరండి. నేను ఎప్పుడూ టీవీలో భక్త తుకారాం చూస్తున్నప్పుడల్లా నేను అనుకునేదాన్ని, అక్కడికి వెళ్తే బాగుండు అనేసి. ఆ కోరిక ఇన్నాళ్ళకు తీరిందండి. అసలు అనుకోలేదండి, మా షిరిడి యాత్రలో మేము అసలు పండరీపురం వెళ్ళాలి అన్న మా ప్లాన్ అయితే లేదు. ఎందుకంటే షిరిడి నుంచి పండరీపురం 400 కిలోమీటర్స్ అండి, 400 కిలోమీటర్లు వస్తుంది. మేము అసలు అనుకోలేదు అంత దూరం వెళ్ళాలి అనేసి అనుకోలేదు. కానీ లాస్ట్ మినిట్లో అయితే మాత్రం అక్కడికి వెళ్ళాలనేసి నాకు అనిపించింది. అడిగాము, ట్రై చేసి చూసాము. అడిగితే ఒక రోజంతా పట్టేస్తుంది అన్నారు. వెళ్ళి వచ్చేసేలాగా మేము మాట్లాడుకున్నాము. అయితే బయలుదేరామన్నమాట. ఆ రోజు కూడా చాలా ట్విస్టులు అయితే జరిగినాయి, వెళ్ళాలా వద్దా అనేసి. కానీ ఒక రోజు కదా, పర్వాలేదు వెళ్ళొచ్చేద్దాము. పిల్లలతో అవస్థ పడతామేమో, అంత 400 కిలోమీటర్లు అంటే కారులో కూర్చుని ట్రావెల్ చేయాలంటే చాలా ఇబ్బంది. అత్తమ్మ గారికి అసలే మోకాలు నొప్పులు కదండి, చాలా ఇబ్బంది పడతారేమో అనేసి అనుకున్నాము. కానీ నిజంగా ఆ మహిమ ఏమో కానీ అసలు ఏ ఇబ్బంది అనిపించలేదు. మార్నింగ్ అయితే రూమ్ దగ్గర బ్రేక్ఫాస్ట్ చేయడానికి అయితే వీలు అవ్వలేదు. మనం ఇంకా పండరీపురం వచ్చిన తర్వాత అయితే మధ్యాహ్నం అయిపోయిందండి. మార్నింగ్ ఎప్పుడో తెల్లవారుజామున బయలుదేరితే మధ్యాహ్నం అయిపోయింది. అక్కడ మనకి ఈ రోటీస్ అవి ఉంటాయి కదా, ఇంకా అవి తినలేక ఇంకా టిఫిన్ అయితే లైట్గా టిఫిన్ చేసామండి. ఇంకా పండరీపురం అయితే వచ్చేసామండి. ఇక్కడ ఒకటి విషయం చెప్పాలండి, మన తెలుగు రాష్ట్రంలో తిరుపతి వెంకటేశ్వర స్వామి ఎలా ఫేమస్ అండి. మనకి ఎక్కడ చూసినా స్వామివారి ఫొటోసు, స్వామివారి పేర్లు అవి మనకి కనిపిస్తూ ఉంటాయి కదా మన తెలుగు రాష్ట్రాల్లో. అయితే ఇక్కడ మహారాష్ట్రలో అయితే మాత్రం పండరీపురం పాండురంగడి యొక్క పేరైతే అలా ఉందండి, చాలా ఫేమస్ అన్నమాట. మన వెంకటేశ్వర స్వామిని ఎక్కడైతే ఎలా కొలుస్తామో అక్కడ పండరీపురంలోనే కాదండి, మహారాష్ట్ర మొత్తం కూడా పాండురంగడి పేరే ఉంటుందండి. ఎక్కడ మన హోటల్స్ చూసినా పాండురంగడి ఫోటో ఉంటాయి, అలాగే పేర్లు కూడా ఉంటాయండి. అంత ఫేమస్ అండి. లోపలికైతే వెళ్ళామండి, చాలా చాలా అద్భుతం అనిపించింది. అక్కడ దర్శనం స్పెషల్ ఏంటంటే అక్కడ సాక్షాత్తు స్వామివారి పాదాలను మనం తాకి నమస్కారం చేసుకోవచ్చండి. మనకి మూల విరాట్ని మనం తాకి నమస్కారం చేసుకునేంత అవకాశం మనకి కలుగుతుందండి. అది చాలా మంచి అనుభవం అండి. నాకు చాలా చాలా సంతోషం అనిపించింది. ఎప్పుడు చూడలేదు, ఎప్పుడు విని ఎరగని అద్భుతమైనటువంటి దర్శనాన్ని అయితే నేను తీసుకున్నానండి. ఇంకా అనుభవించాను, మనసులో నేను అనుభవించాను అన్నమాట. ఇంకా తర్వాత అయితే ఇంకా ఎక్కడ షాపుల్లో ఎక్కడ చూసినా ఈ పాండురంగడి విగ్రహాలు అయితే చాలామంది తీసుకుంటున్నారు. నేను కూడా మన ఇంటి దగ్గర కృష్ణయ్య దగ్గర పాండురంగడిని పెట్టాలనేసి ఉద్దేశంతో అంత పెద్ద విగ్రహాన్ని తీసుకుందామని అనుకున్నాను. పూజ గదిలో కాదండి, మామూలుగా ఇక్కడ మన ఇంట్లో కృష్ణయ్య అయితే ఉన్నారు, ఆయన దగ్గర పెట్టాలని తీసుకున్నాను. మరి ఇదండి మా పండరీపురం అనే యొక్క అనుభవం.
ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకేమన్నా వివరాలు కావాలి అంటే కనుక నా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. నేను మీకు వివరంగా అయితే మరో వీడియో అయితే చేస్తాను. అంతవరకు బాయ్ బాయ్.